ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఈటెల రాజేందర్. అసలు ఈటెల రాజేందర్కి అసలు సంబంధమే లేదు. అసలు ఆ ప్రాజెక్టుకు ఆయన ఏ రకంగా సంబంధం లేదు. కేవలం ఏదైతే రెవెన్యూకు అంటే ఆర్థిక పరమైన పర్మిషన్స్ అనుమతులు ఏవైతే వస్తాయో అందులో డీటెయిల్ గా పోయి ఒక్కొక్క దానికి ఎంత అవుతుందని లెక్కలు చేయదు. ఎందుకంటే ఇరిగేషన్ లో ఉండే ఆడిట్ డిపార్ట్మెంట్ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం కాంట్రాక్టర్స్ కు ఎంత టెండర్ లో ఎంత పెట్టాలి, బిడ్స్ ఎంత పెట్టాలి, ఈ ప్రాజెక్టుకు ఒక్కొక్క కాంపోనెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఆర్థిక శాఖ చేయదు. ఇది ఇరిగేషన్ లో ఉన్న ఆడిట్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్ అన్ని ఇరిగేషన్ నుంచి వస్తాయి. వీళ్ళ కన్సర్న్ ఎంతవరకు అంటే 90 లక్ష కోట్లు కావాలంటున్నారు. మన దగ్గర ఉన్నదా, ఎన్ని సంవత్సరాలు ఇవ్వగలుగుతాం, దానికి అనుమతి ఇవ్వడం వరకే ఉంటది తప్ప ఏ రకమైన బాధ్యత వాళ్ళకు ఉండదు. అది కూడా సెక్రటరీకి ఉంటది. ఈయనకంటే ఎక్కువగా రామకృష్ణారావు గారు బాధ్యులు అవుతారు ఏమన్నా అవకతవకలు జరిగితే. రాజేందర్ కి ఎటువంటి ఆరోపణలు నిలబడవు ఆయన మీద చేసే. ఎందుకు సెక్రటరీ కంటే మినిస్టర్ కి ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? అంటే ఇక్కడ ఏంటంటే సెక్రటరీ నోట్ ఫైల్ చేసేది, అవన్నీ పరిశీలించాల్సిన సెక్రటరీ. అవకతవకలు జరిగితే ఫస్ట్ విక్టిమ్ అయ్యేది సెక్రటరీ. ఇంకోటి ఏంటంటే మంత్రి విషయంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 60 పేజీలలో కొత్త రాష్ట్రము ఆర్థిక పరిస్థితిని గమనించకుండా నిర్లక్ష్యం చేశాడు అనే మాట మాట్లాడారు. కొత్త రాష్ట్రము ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఘోష్ గారికి ఎందుకండి? ఆ పర్టికులర్ బ్యారేజ్ లో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో చెప్పాలి, మన రాజేందర్ తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో చెప్పాలి. ఆయన తన బాధ్యతలను పరిధి దాటి కామెంట్ చేశాడు అనిపిస్తా ఉన్నది. ఒకవేళ ఫుల్ వాల్యూమ్ మొత్తం వచ్చిన తర్వాత నేను ఇదే మాట మీద నేను ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఆలోచించకూడదా కమిషన్? చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్నది బ్యారేజ్ల గురించే. కనీసం బ్యారేజ్ల దగ్గర ఉన్న పంపుల గురించి కూడా ఘోష్ గారు మాట్లాడలేదు అంటే ఇంకా ఆయన పరిధి లోపలనే ఉండాలనుకున్నాడని అర్థమవుతుంది కదా. కన్నెపల్లి పంప్ హౌజులు మునిగిపోయినాయి, ఎందుకు పెట్టలేదంటే అందులో ఇప్పుడు ఈ 3 బ్యారేజ్ల దగ్గర 3 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 3 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. కేవలం అవన్నీ వదిలేసి బ్యారేజ్లనే పట్టుకున్నారంటే కొంతమందిని షీల్డ్ చేస్తున్నారనేది అర్థం కాదా? సో ఇప్పుడు ఈటెల రాజేందర్ మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారా? నేను ముగ్గురికి క్లీన్ చిట్ ఇస్తానండి. ఎందుకంటే తెలిసి కావాలని చెప్పి ఎవరు అంటే సరే వీళ్ళిద్దరికి సంబంధం ప్రాజెక్ట్ కన్సర్న్ రిలేటెడ్, బట్ ఆర్థిక శాఖకు అస్సలు సంబంధం లేదంటున్నారు కదా. ఇక్కడ నేను ఇంటెన్షన్ గురించి అడుగుతున్నాను. ఆర్థిక శాఖకు సంబంధించి ఘోష్ గారు ఆయన చేసిన కామెంట్ ఏది కూడా చట్టం ముందు నిలబడదు. ఆయన ఒక పాసింగ్ ఆన్ కామెంట్. అది ఏంటంటే కొత్త రాష్ట్రం పరిస్థితిని గమనించకుండా చేశారు. ఇదేమన్నా క్రిమినల్ ఇంటెన్షన్ అంటే? కొత్త రాష్ట్రంలో బాధలేందో ఘోష్ గారికి తెలుసా, మాకు తెలుసా? ఇక్కడ ఉన్న మీకు తెలుసు. కొద్దిమంది అంటున్నారు మన దేశంలో కాబట్టి చెల్లింది, వేరే సౌదీ లాంటి దేశాల్లో అయితే ఉరిదీస్తారు ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? సింగపూర్, సౌదీ ఇట్లా చెప్తున్నారు. సౌదీ లాంటి దేశాలలో ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యే అవకాశమే ఉండదు. రాజరికాలు, వారసత్వాలు ఎక్కడ నిలబడతాయి? ఇవన్నీ బార్బారిక్ సొసైటీస్, అవన్నీ ముష్కర పాలన నడుస్తూ ఉంటది అక్కడ. ఇప్పుడు మీరు హత్యలు కూడా రామకృష్ణారావు రోల్ ఎక్కువ ఉందని చెప్తున్నారు ఈటెల రాజేందర్ కంటే. అంటే రామకృష్ణారావు సెక్రటరీ కాబట్టి, ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి, ఒక పైసా ఖర్చు అయినా ఒక పైసా ఆదాయం వచ్చినా ఆయనదే మెయిన్ బాధ్యత ఉంటది. ఇక్కడ మంత్రులు ఎవరైనా 5 ఏళ్ళు ఉంటారు, లేకపోతే 3 ఏళ్ళు ఉంటారు, లేకపోతే 3 రాత్రులకే తొలగించవచ్చు. బట్ పర్మనెంట్ గా ఉండేది సెక్రటరీ కాబట్టి ఆయనకు ఉండే బాధ్యత. బిజినెస్ రూల్స్ విషయంలో సెక్రటరీస్ కి ఎక్కువ రెస్పాన్సిబుల్, బ్యూరోక్రాట్స్ టోటల్ రెస్పాన్సిబిలిటీ సెక్రటరీస్ కే ఉంటది. ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ ఇరిగేషన్ సెక్రటరీలను, నల్ల వెంకటేశ్వర్ లాంటి వాళ్ళను, నాగేంద్ర లాంటి వాళ్ళను, ఓఎండ్ఎం గానీ, ఈఎన్సీ గానీ వాళ్ళ మీదకి వస్తుంది తప్ప క్రిమినల్ కేసులు ఏమన్నా వస్తే కేసీఆర్ మీదకి, హరీష్ రావు మీదకి రాదు. వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా మీ ఉద్దేశంలో? అధికారులను, ఇరిగేషన్ అధికారులు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అరెస్ట్ చేస్తే ఏమైందంటే ఇప్పటికే నాన్ కోఆపరేషన్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో. అరెస్ట్ చేసి 3 షిఫ్టులు పనిచేసి వాళ్ళు పనుల్లో భాగంగా కొన్ని అవకతవకలు జరగచ్చు. నేనైతే ఒకటి క్లియర్ గా చెప్పగలుగుతా, ఇంటెన్షనల్ గా ఎవరు కూడా మేడిగడ్డ పియర్ కూలిపోవడానికి కారణం కాలేదు. నెగ్లిజెన్స్ కొంతమందిలో ఉంది, వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఘోష్ గారు చెప్పారో వాటి మీద విచారణ జరుగుతుంది. మళ్ళీ వాటి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి, లేదా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ తో దాన్ని ఎంక్వైరీ చేయించాలి. ఏసీబీ కావచ్చు, లేకుంటే ఇంకొక ఆర్గనైజేషన్ కావచ్చు, సిట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్టు మీద వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. బట్ ఇంటెన్షన్ అనేది ముఖ్యం. ఇంటెన్షన్ ప్రూవ్ కాకపోతే కేసు నిలబడదు. అప్పుడు చీఫ్